సాధారణంగా మన హిందువుల్లో ఒక స్త్రీ ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండడం తప్పుగా పరిగణిస్తారు. కానీ మన ఇతిహాస మహాభారతంలో ద్రౌపది పంచపాండవులను వివాహం ఆడుతుంది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ పంచపాండవులతో భార్య యొక్క కర్తవ్యాన్ని ఏ విధంగా చేసింది? ద్రౌపదికి సంబంధించిన రహస్యాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అలాగే మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ వీడియో అయితే ఆసక్తిగానే ఉండబోతుంది. మహాభారతం ప్రకారం ద్రౌపది పుట్టక ముందు ద్రౌపది తండ్రి ద్రుపదుడు మరియు గురువు ద్రోణాచార్యుడి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో గురు ద్రోణాచార్యుడు ద్రుపదుడిని ఓడించి అతడి రాజ్యంలో సగం స్వాధీనం చేసుకున్నాడు. యుద్ధంలో ఓడిపోయిన ద్రుపదుడు కొడుకును పొందాలనే ఆలోచనతో గురువు ద్రోణాచార్యునిపై ప్రతీకారం తీర్చుకోవడానికి పెద్ద యాగం నిర్వహించాడు. ఆ సమయంలో అగ్నిపీఠం మధ్యలో కొడుకుతో పాటు అందమైన కన్య కూడా కనిపించింది. ఆ కన్య రంగు చామంచాయ, కళ్ళు కమలంలాగా ఉన్నాయి. బ్రాహ్మణులు ఆ దివ్యమైన అమ్మాయిని చూడగానే ఈ అమ్మాయి అందంగా ఉండడమే కాకుండా కృష్ణుడి వర్ణంలా ఉంది, అందుకే ఆమె పేరు కృష్ణ అన్నారు. ద్రౌపది ద్రుపదుడి కుమార్తె కావున ఆమెని ద్రౌపది అని కూడా పిలుస్తారు. ద్రుపదుడికి ద్రోణాచార్యుల పట్ల విపరీతమైన ద్వేషం ఉండేది. అందుకే చిన్నతనం నుండి ద్రౌపది మనసులో ఈ ద్వేషాన్ని కలిగించాడు. ద్రౌపది కూడా ద్రుపదుడిలాగా ప్రతీకార జ్వాలతో రగిలిపోయింది. ద్రోణాచార్యుడి నుండి తన తండ్రికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని మనస్సులో చాలా ఉపాయాలను ఆలోచిస్తూ ఉండేది. కానీ ద్రోణాచార్యుడు హస్తినాపురం రాజ్యం యొక్క రక్షణలో ఉన్నాడు. ద్రోణాచార్యుడిని ఓడించడానికి ద్రుపదుడికి శక్తివంతమైన కూటమి అవసరం. కాబట్టి ద్రౌపది వివాహ యోగ్యురాలైనప్పుడు ద్రుపదుడు ద్రౌపది స్వయంవరాన్ని నిర్వహించాడు. ధర్మస్థాపనకు అర్జునుడితో ద్రౌపది వివాహం అవసరమని కృష్ణుడికి తెలుసు. అందుకే ద్రౌపది స్వయంవరంకి ముందే అతను ద్రుపదుడి భవనంలో నివసించడం ప్రారంభించాడు. ఈ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుడికి మంచి స్నేహితురాలుగా మారింది. ఒకానొక సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుడిని వివాహం ఆడాలని కోరికను కూడా వెల్లడించింది. దానికి శ్రీకృష్ణుడు నిరాకరించాడు. తన లక్ష్యానికి పూర్తిగా అంకితమైన స్త్రీని మాత్రమే వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీకృష్ణుడు ద్రౌపదిని పెన్న చేసేందుకు నువ్వు గొప్ప స్త్రీవి, నీలాంటి గొప్ప స్త్రీ నేను అర్హుణ్ణి కాదు అని చెప్తాడు. ద్రౌపది స్వయంవరం నిర్వహించినప్పుడు ఆ సమయంలో పంచపాండవులు బ్రాహ్మణ వేషంలో వనవాసం చేస్తున్నారు. వారు తమ తల్లితో బేద కుమ్మరి ఇంట్లో నివసిస్తున్నారు. ద్రౌపది స్వయంవరం జరిగిన రోజున 5 పాండవులు బ్రాహ్మణ వేషంలో భిక్షాటనకు బయలుదేరారు. అప్పుడే వారికి ద్రౌపది స్వయంవరం గురించి తెలిసింది. అప్పుడు అర్జునుడు తన సోదరులకు స్వయంవరంలో పాల్గొనే కోరికను వ్యక్తం చేశారు. ఆ తర్వాత 5 పాండవులు స్వయంవరంకి బ్రాహ్మణ వేషంలో హాజరయ్యారు. ఇక్కడ స్వయంవరం షరతుల ప్రకారం ఏ విల్లుకాడు పైన తిరుగుతున్న చేప నీడను కింద ఉంచిన నూనెపై కదిలే చేపను చూసి దాని కన్నుపై బాణం సంధిస్తే ద్రౌపది వారి మెడలో దండ వేసి వివాహం చేసుకుంటుంది. అర్జునుడు గొప్ప విల్లుకాడు కాబట్టి అర్జునుడు చేప కన్నును ఛేదించి పందెం గెలిచి ద్రౌపదిని భారీగా తీసుకుని తనతో పాటు తన ఆశ్రమానికి తీసుకొచ్చాడు. అర్జునుడు ద్రౌపదిని గెలుచుకున్నప్పుడు ద్రౌపదికి అర్జునుడితో వివాహం జరిగినప్పుడు ఆమె పాండవులకు ఎలా భార్య అయ్యింది అంటే, అర్జునుడు తన సోదరులతో అలాగే ద్రౌపదితో తిరిగి వచ్చినప్పుడు కుంతి ఆ సమయంలో వంట చేస్తుంది. అర్జునుడు బయట నిలబడి, మాత ఒకసారి ఇలా చూడండి, మీకోసం నేను ఏం తెచ్చానో అని. అప్పుడు కుంతి వెనక్కి చూడకుండా నువ్వు ఏది తెచ్చినా మీ 5 సమానంగా పంచుకోండి అని అన్నది. దాంతో ఆశ్చర్యపోయారు. కుంతి తమ కుమారులు అడవికి వెళ్లి ఏ పండునో కాయనో తెచ్చారేమో అనుకుని అలా అంది. కుమారులు నిశ్శబ్దంగా ఆశ్చర్యంగా ఉండేసరికి వెనక్కి తిరిగి చూసి తాను చేసిన తప్పును గుర్తించింది. ద్రౌపదికి ఎలాంటి విపత్తు రాకూడదని, ఆ నోటి నుండి వచ్చిన మాట అబద్ధం కాకూడదని ఆమె తన కొడుకు ధర్మరాజుకు పరిష్కారం కనుగొనమని చెప్పింది. ధర్మరాజు కూడా దీనికి పరిష్కారం కనుగొనలేకపోతాడు. పాండవులు తమ తల్లి మాట గౌరవించి ద్రౌపదిని వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తారు. అయితే ఈ విషయం ద్రుపదుడికి తెలిసి అతను చాలా బాధ చెందాడు. ద్రౌపది చింతను తొలగించడానికి మహర్షి వ్యాసుడు ద్రౌపది యొక్క పూర్వజన్మ వృత్తాన్ని ద్రుపదుడికి చెప్పాడు. మహర్షి వ్యాసుడు ద్రౌపది తన పూర్వజన్మల ఋషి అమ్మాయి అని మరియు అందంగా పుట్టడంతో పాటు గుణవంతురాలు మరియు సద్గుణం కలిగి ఉందని, అయితే పూర్వజన్మలోనే కొన్ని పనుల కారణంగా ద్రౌపది వివాహం చేసుకోలేకపోయిందని చెప్తారు. అందుకే ద్రౌపది పరమశివుడు గురించి కఠోర తపస్సు చేసింది. దానికి సంతోషించిన శివుడు ద్రౌపదిని ఇష్టమైన వరాన్ని కోరుకోమని అడిగాడు. అప్పుడు ద్రౌపది ఒక వరంతో నా కోరికలు పూర్తి కావని భావించింది. అందుకే ఆమె తెలివిగా ఒక వరాన్ని కోరుకుంది. ద్రౌపది మహాదేవుడితో, ఓ ప్రభువు,
నేను గొప్ప ధర్మం తెలిసినవాడును, అత్యంత శక్తివంతుడును, ఏ జ్ఞానంలోనైనా నైపుణ్యం కలవాడు, నృత్యం గురించి తెలిసినవాడును, అత్యంత సుందరమైన వాడును, ఈ లక్షణాలు ఉన్న వ్యక్తిని నేను వివాహం చేసుకుంటాను అని చెప్పింది. ద్రౌపది చాతుర్యాన్ని చూపుతూ ఈ 5 వరాలను ఒకే వరంగా కోరింది. మహాదేవుడు ద్రౌపది మనసును అర్థం చేసుకున్నప్పటికీ నీ తెలివి బాగా అర్థమయ్యింది, అందుకే నీకు వచ్చే జన్మలో 5 భర్తలు లభిస్తారు అన్నాడు. అది విన్న ద్రౌపది ఆందోళన చెంది ప్రార్థిస్తూ, ఓ ప్రభు, మీ దయ వల్ల నాకు ఒక భర్త కావాలి అని అంటుంది. దీనికి సమాధానంగా నా వరం వృధా కాదు, అందుకే నీవు 5 భర్తలను పొందుతావు. శివుడు వరంతో ద్రౌపది పంచపాండవులను భర్తలుగా పొందింది. ఈ కథ విన్న తర్వాత ద్రుపదుడు తన కుమార్తె ద్రౌపదిని 5 పాండవులకు వివాహం చేయడానికి అంగీకరిస్తాడు. పంచపాండవులను పెళ్లి చేసుకోవడానికి ద్రౌపది సిద్ధంగా ఉండదు. అయితే రాణి స్థానాన్ని ద్రౌపది మాత్రమే పొందాలనే షరతుతో ద్రౌపది అంగీకరిస్తుంది. ద్రౌపది యొక్క షరతును పాండవులు అంగీకరించి మొదటగా ధర్మరాజును వివాహం చేసుకుంది. ఆ రోజు ద్రౌపది తన భార్య కర్తవ్యాన్ని ధర్మరాజుతో నిర్వర్తించింది. మరుసటి రోజు భీముణ్ణి వివాహం చేసుకొని ఆ రోజు భీముడితో భార్య కర్తవ్యాన్ని నిర్వర్తించింది. ఈ విధంగా మిగిలిన సోదరులను కూడా వివాహం చేసుకుంది. ధర్మరాజుతో తన భార్య ధర్మాన్ని నిర్వర్తించినప్పుడు మిగతా వాళ్ళ దగ్గర నిర్వర్తించింది. అంటే ద్రౌపది ప్రతిసారి తన భార్య ధర్మాన్ని నెరవేర్చగలిగింది. ఎందుకంటే ద్రౌపది మహర్షి వేదవ్యాసుడి నుండి జీవితకాలం కన్యాత్వం అంటే బ్రహ్మచార్యం యొక్క వరాన్ని పొందింది. కాబట్టి ద్రౌపది పాండవులలో ఒకరితో గడిపిన తరువాత మళ్లీ కన్యగా మారేది. పంచపాండవులతో వివాహం జరిగిన తరువాత ఒకరోజు నారదుడు 5 పాండవులను కలవడానికి వచ్చి పాండవుల భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ధర్మరాజు యుధిష్ఠిరుడు మరియు మిగిలిన పాండవులకు ద్రౌపది భార్య. అందుకని నారదముని ఈ మాటలు విన్న తర్వాత ధర్మరాజు ఇలా అన్నాడు, ద్రౌపది విషయంలో 5 అన్నదమ్ములైన మా మధ్య ఎన్నడూ విభేదం లేదని, భవిష్యత్తులో కూడా మా మధ్య ఇలాంటివి జరగకూడదని నేను కోరుకుంటున్నాను అని ఆశిస్తున్నాను. కానీ మేము మీ మాటలను గౌరవిస్తాము. అందుకే ఈ రోజే ద్రౌపదికి సంబంధించి కొన్ని నియమాలను చేస్తాం అని చెప్పాడు. ధర్మరాజు ప్రతి సంవత్సరం ద్రౌపది పాండవులలో ఒకరితో మాత్రమే గడపాలని నియమం చేస్తాడు. అంటే ద్రౌపది భారీగా ఒక పాండవునికి 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది. ఒక పాండవునితో గదిలో ఉన్న సమయంలో ఎవరూ ఆ గదిలోకి వేరే పాండవుడు వెళ్ళకూడదు. పొరపాటున కూడా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే శిక్షగా 1 సంవత్సరం అడవిలో బ్రహ్మచార్యాన్ని పాటించవలసి ఉంటుంది. ఒకసారి అర్జునుడు బ్రాహ్మణుడికి సహాయం చేయడానికి తప్పని పరిస్థితిలో ద్రౌపది గదిలోకి ప్రవేశించారు అని చెప్తారు. ఆ సమయంలో ద్రౌపది ధర్మరాజుతో ఉంటుంది. అప్పుడు ఆ నియమాన్ని ఉల్లంఘించడంతో అర్జునుడు వనవాసానికి వెళ్ళాడు. ద్వాపర యుగంలో ప్రతి మనిషి పెద్దలను వారి మాటలను చాలా గౌరవించేవారు. అందుకే 5 పాండవులు ధర్మ మార్గంలో ప్రయాణిస్తూ పెద్దల మాటలను గౌరవించారు. ఈ వీడియో కనుక నచ్చితే జస్ట్ ఓ లైక్ చేయండి చాలు.